మద్యం మీద పోల్చి చెప్తున్నా, సకల విషయాలకి ఇంతే ఉచ్చు. అవతల మనిషి కొంచెం మెతక భావం కలిగి ఉన్నారు, వారితో నేను సంభాషిస్తే ఖచ్చితంగా తేడా పడతాను అనుకుంటే కట్ చేయాలి. అవతల వ్యక్తులు కట్ అయ్యే అవకాశం లేకపోతే నువ్వే కట్ అయిపోవాలి. కాస్త 10 కాలాల పాటు పవిత్రంగా బతకాలి, పరిశుద్ధంగా బతకాలి, భక్తి కాపాడుకోవాలి, దేవుని యొక్క నీతి నియమాల్లో ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, సంతోషపెట్టాలి దేవుణ్ణి అంటే బలహీనమైన పాపాల్లోకి వెళ్లకుండా కాపాడబడాలి అంటే తప్పదు, పారిపో, తప్పించుకో. ఈ రౌండ్లో కూర్చుంటే నన్ను బుక్ చేస్తారు. ఈ మనిషితో సంభాషణ చేశానంటే ఖచ్చితంగా నేను తేడా పడతాను. అన్యుల సంగతి అటుంచి విశ్వాసులైనా సరే, అన్న అనుకున్నా, అక్క అనుకున్నా, తమ్ముడు అనుకున్నా, చెల్లి అనుకున్నా, ఏదనుకున్నా సరే హద్దే. అది దాటిందా అంతే సంగతులు. ఇక ఘోరమైన నీచానికి దిగజారుస్తాడు సైతానుగాడు. ఇవ్వకూడదు ఛాన్స్. కట్ చేయాలి, తప్పించుకొని వెళ్ళిపోవాలి. ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే, పౌలు మహనీయుడు చెప్పాడు, ఖాళీగా ఉండొద్దు, శ్రమపడు, సువార్థికుని పని చేయి, ప్రభు పని యందు పని కలిగి ఉండు, బిజీగా ఉండు. అంతేకాదు, ఈ వర్క్లో ఎప్పుడన్నా గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో నీ యవ్వనేచ్ఛలు నిన్ను శోధించు అవకాశం ఉంది కనుక వాటిని విడిచి పారిపో.